గాయస్ మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్లోకి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలా, అప్పుడే నా మనసు సంతోషంగా ఉంటుంది గాయస్. అప్పటివరకు ఎక్కుతూనే ఉంటా. ఫస్ట్ స్టెప్ ఇది చూడండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని గోవింద గోవింద అనుకుంటా పైకి వెళ్ళిపోవాలి మొత్తం లాస్ట్ వరకు. మనం వచ్చిన బస్ ఇదే ఫ్రీ బస్. గాయస్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, మొత్తం బ్యాగ్స్ ఇవ్వడానికి చాలా పెద్ద లైన్ ఉంది. 2 hours పడుతుంది గాయస్ ఇది ఎక్కడానికి. కొంతమంది ముఖాల మీద కూడా నడుస్తున్నారు చూడండి. ఆర్థికాపురం కూడా పెడుతున్నారు చూడండి. స్వయంగా వెలిసిన పుట్ట ఇది. గాయస్ అమృతం అయిపోయింది. 900 steps ఎక్కినాం గాయస్. చూడండి 1000 steps కన్నా అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. 1000 steps కంప్లీట్ చేసినాం. చూడండి మంకీస్ అనిపిస్తుంది ఇక్కడ కొండంగల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజక్ 26. గైస్ ఈరోజు అయితే మనం తిరుపతిలో ఉన్నాము. తిరుపతికి వచ్చినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దర్శనం టికెట్స్ కావాలా. దర్శనం టికెట్స్ వచ్చేసి 1 రూపీ కూడా పే చేయకుండా అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు ఉంటే మీకైతే ఓన్లీ 3 to 4 hours దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ వీడియో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అప్లోడ్ చేశాను గైస్. స్టెప్ వైజ్గా నేను మొత్తం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. మనమైతే దర్శనం టోకన్స్ తీసేసుకున్నాం. ఆ వీడియో చూడండి వెళ్ళి. ఇప్పుడైతే మనము శ్రీవారి మెట్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి స్టెప్స్ మీద నుంచి ఎట్లా వెళ్ళాలో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేసినా, వెళ్ళి చూడరు. అదే వీడియో ఇప్పుడు ఇది. శ్రీవారి మెట్ల మీకు ఎట్లా ఎక్కాలో మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దర్శనం టికెట్స్ తీసుకున్నాం ఇప్పుడే. తీసుకొని ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ కూడా ఫ్రీ బస్ ఎక్కాలి. ఫ్రీ బస్ ఎక్కేసి మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలా. మొత్తం ప్రాసెస్ ఏందో మొత్తం చూపెడతా. క్లారిటీగా చూడండి గాయస్. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. గాయస్ చూడండి, ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది కదా. ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. బ్రిడ్జ్ నుంచి కొంచెం అట్లా ఆపోజిట్ రాగానే మనకి ఇక్కడ విష్ణు నివాసం కనిపిస్తుంది చూడండి గాయస్. ఈ విష్ణు నివాసం నుంచి కొంచెం బ్రిడ్జ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటారండి. ఇక ఇప్పుడు ఎక్కడనే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడనే బస్ అండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఓకేనా, ఇట్లా ఫ్లెక్సీలు వేస్తారు చూడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే మనకి ఫ్రీ బస్ వస్తుంది. ఇంకా ఫ్రీ బస్ ఇంకా మనం టికెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రీ బస్సెస్ వచ్చేసి 1/2 hour ఒకటి ఉంటుంది. మనం టికెట్ తీసుకోవాలనుకుంటే వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక 5 minutesకి 10 minutes ఒకటి కంటిన్యూ వస్తూనే ఉంటుంది గైస్. ఇది వచ్చి రండి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ వచ్చేసి శ్రీవారి మెట్లకి వెళ్తుంది, అల్పిరి మెట్లకి వెళ్తుంది గైస్. మీ ఇష్టం ఇక, మీరు శ్రీవారి మెట్లకని వెళ్ళొచ్చు, అల్పిరి మెట్లకని వెళ్ళొచ్చు. టికెట్ వచ్చేసి గైస్ ఒకటి 90 రూపీస్ ఉంటుంది ఒక్కరికి. మేమైతే ఫ్రీ బస్కి అయితే వెళ్తున్నాము. 1/2 hour ఒకటి వస్తుంది. మేమైతే ఫ్రీ బస్కి వెళ్ళిపోతాం. చూద్దాం గైస్, వెయిట్ చేద్దాం ఇక మనమైతే. చూసిరా గైస్, మొత్తం నేను అయిపోయింది. ఇక బస్లో ఉన్నాం చూడు, ఫ్రీ బస్లో ఉన్నాం. శ్రీవారి మెట్లకు పోతున్నాం ఇప్పుడైతే. ఫుల్ పబ్లిక్ బయట చూడు. ఒక 1/2 hour నుంచి ఇక్కడనే ఉన్నాం మొత్తం మేడం. ఇంకెంత టైం పడుతుంది మనది గోలికి? చూడు ఎంత రష్ ఉంది చూడు, బ్యాక్ సైడ్ చూడు. ఇక ఒక 1/2 hour నుంచి ఈ ప్లేస్లోనే ఉన్నాం గైస్. ఫుల్ రష్ తిరుపతిలో అయితే. గైస్ మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్లోకి వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 5 kilometers నుంచి ఉందంట. అందుకోసం బస్ స్టాండ్ నుంచి వచ్చి మనమైతే బయట కూర్చున్నాం. మనం చూపెడతా చూడు మొత్తం బ్యాక్గ్రౌండ్. ఇవాళ చూడరు మొత్తం ట్రాఫిక్ జామ్ చూడరు ఎట్లా అయిపోయింది. మొత్తం 5 kilometers దాకా ఉంది. ఇవాళ చూడరు మొత్తం రష్. ఒక 1 hour నుంచి ఇట్లనే కూర్చున్నాం గైస్ మొత్తం మీద. ఫుల్ రష్. మనం వచ్చింది బస్ ఇదే, ఫ్రీ బస్. అది చూడండి, ఇప్పుడు వచ్చేసినాం శ్రీవారి మెట్లకి. ఒక 1 hour తర్వాత వచ్చినాం. ఉరికిరారు మెల్ల చూడరు. పబ్లిక్ చూడరు ఎట్లరు గాయస్, మొత్తం ఫుల్ రష్. మేమైతే ఒక 1 hour నుంచి బ్యాక్ సైడే ఉండిపోయినాము. ఒక్కసారి కొండలు చూసుకోండి ఎంత బాగున్నాయి చూడరుగా. ఇప్పుడు
ఇప్పుడు మనం ఆ కొండ మీకు ఎక్కాలి గైస్. అక్కడ ఫ్యాందరు అక్కడ కనిపిస్తుంది ఒకటి, ఇక్కడికి వెళ్ళాలి మనం నడుచుకుంటా. గాయస్ స్టెప్స్ ఎక్కాలి మనం ఇప్పుడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి. గాయస్ రష్ మొత్తం ఎట్లుంది ఇగో, ఎటు పడతాడు పోతున్నాయి మొత్తం. బస్సులు, కార్లు, ఆటోలు ప్రతి ఒక్కటిగా. పాపం ఈయనైతే మనకి టైర్ అయితే పంక్చర్ అయిపోయినట్టుంది ఇక్కడ. టైర్ పంక్చర్ అయినట్టుంది అలా అన్న సైడ్. వచ్చా గైస్ మొత్తం వచ్చేసినాం మనమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి. గోవిందా గోవిందా. ఏ ఇషాన్ గైస్ పబ్లిక్ చూడండి మొత్తం లోపలికి ఎంట్రన్స్. తర్వాత చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు తెలుసు ఇక్కడ. చూడండి శ్రీవారి మెట్ల దగ్గరగా ఫుల్ రష్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం ఎంత పబ్లిక్ ఉన్నారో. గాయస్ చూడండి ఇలా కొండంగాలు ఉన్నాయి. ఇక చెట్టు మీద కూర్చున్నాయి మన తేడా. ఒకటి 2 లోపల 3 ఉన్నాయి. ఇంకా ఒక దుంకులా అవుతుంది గాయస్. కొండంగా మస్తు డౌన్ ఇటు ఒక. చూడండి ఇప్పుడే మనము శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చినాం కదా బస్ ఎక్కేసి. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ అనేది ముంగట ఇచ్చేస్తా చూపెడతారు. అది గాయస్ బ్యాగ్ చూపెడతారు చూడరు ఎక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే మనకు పైకి వచ్చేస్తాయి మళ్ళీ. గాయస్ ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇచ్చేసేయాలి. బ్యాగ్ సెంటర్ ఉంటుంది చూడండి, నాకు అనిపిస్తుందా ఫ్రీ లగేజ్ సెంటర్ అని. ఇక్కడ ఫ్రీ లగేజ్ సెంటర్లో మనం బ్యాగ్స్ ఇచ్చేసేయాలా. ఇక్కడ బ్యాగ్స్ ఇస్తే మళ్ళీ మనం పైకి మొత్తం శ్రీవారి మెట్లు ఎక్కిన తర్వాత తిరుమలకి వెళ్తాం చూడడం. లాస్ట్ స్టెప్ దగ్గర మన బ్యాగ్స్ మనకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ అనేవి సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ ఇచ్చేద్దాం గైస్ సెంటర్లోనైతే. ఫ్రీ లగేజ్ డిపాజిట్ కౌంటర్లోనైతే ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. ప్రతి ఒక్కరు చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారో బ్యాగ్స్ ఇవ్వడానికి. ఫుల్ రష్ ఉన్నారు గైస్ ఈరోజు అయితే. మళ్ళీ చూసుకోండి ఒకసారి ఎంత పబ్లిక్ ఉన్నాడు తెలుసా. ఇక వీళ్ళందరూ బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, బ్యాగ్స్ ఎప్పుడు ఇద్దామని చెప్పేసి. ఇక్కడ ఒక వ్యాన్ వస్తుంది, ఈ వ్యాన్లో ఇస్తారనమాట బ్యాగ్స్. వ్యాన్ ఇంకా రాలేదని చెప్పి అందరూ అక్కడ బ్యాగ్స్ అనేది పడేస్తున్నారు చూడండి. గాయస్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మొత్తం బ్యాగ్స్ ఇవ్వడానికి అయితే. చాలా పెద్ద లైన్ ఉంది. ఇటు కాకుండా ఇంకా లోపలికి కూడా లైన్ ఉంది చూడండి. చాలా పెద్ద లైన్. చూద్దామ్యా ఎంత టైం పడుతుందో, మళ్ళీ ఒక ½ an hour పడుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ. చూడండి గాయస్ టోకెన్ తీసుకున్న తర్వాత ఒక టోకెన్స్ ఇస్తారు, బ్యాగ్ కట్టేసుకోవాలి. బ్యాగ్ కట్టేసిన తర్వాత బ్యాగ్లో అక్కడ వేసేసి టోకెన్ తీసుకొని వెళ్ళాలా. మళ్ళీ మొత్తం స్టెప్స్ పైన ఇది ఇచ్చేసి టోకెన్స్ బ్యాగ్స్ అయితే తీసుకోవాలి మళ్ళీ. చలో యాత్ర స్టార్ట్. గాయస్ చూడండి ఇప్పుడైతే మనకి ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ శ్రీవారి మెట్ల నుంచి. మనమైతే శ్రీవారి మెట్ల నుంచి వస్తాం ఎప్పుడు. అలిపిరి స్టెప్ వచ్చేసి మనం ఫ్రీ బస్ ఎక్కుతాం కూడా, వాళ్ళకి చెప్తే కండక్టర్కి వాళ్ళే చెప్తారు అలిపిరి స్టెప్స్ దగ్గర డ్రాప్ చేయమంటే. ఇప్పుడైతే మనం శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నాం చూడండి. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు ఇంకా దీపాలు అవి అమ్ముతున్నారు చూడండి. ఫుల్ పబ్లిక్ ఉండే గైస్ ఇప్పటిదాకా. ఇప్పుడైతే ఇంకా అందరు బ్యాగ్స్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఫుల్ పబ్లిక్ అందరు స్టెప్స్ మీకే నడుచుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఆ గుట్ట మీకు ఎక్కాలి మొత్తం పైకి. 2 hours పడుతుంది గైస్ ఎక్కడానికి. చూడండి ఫస్ట్ మెట్ వచ్చేసి ఇదే. గోవిందా కొండమ్మ. గోవిందా గాయస్ చూడండి మనమైతే ఫస్ట్ శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ శ్రీవారి మెట్లు ఇక్కడ నుంచి చూడండి. శ్రీవారి మెట్లు వచ్చేసి చలో గైస్ వెళ్ళిపోవాలి మీ దర్శనంకి అయితే. పైకి అయితే వెళ్ళిపోవాలి కంప్లీట్ వరకు. గైస్ మనమైతే మెట్లు ఎక్కేద్దాం. ఫస్ట్ స్టెప్ ఇడికైనా చూడండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని అయితే మొక్కేసినాం గోవిందా గోవింద అనుకుంటే పైకి అయితే వెళ్ళిపోవాలి మొత్తం లాస్ట్ వరకు. ఇంకా జంగల్ చూడండి మస్తుంది గైస్. ఇంకా పోదాం స్టెప్స్ అయితే స్టార్ట్ చేద్దాం.
వెళ్ళిపోదాం. ఎన్ని స్టెప్స్ ఉన్నా సరే దేవుడిని తలుచుకుంటాం, మనస్ఫూర్తిగా వెళ్ళిపోదాం. గైస్ నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, శ్రీవారి మెట్ల దగ్గర కూడా టోకన్స్ ఇస్తున్నారు. అది మార్నింగ్ 6 o'clock 8 o'clock నుంచి స్టార్ట్ మార్నింగ్ ఇక్కడ కూడా. బట్ ఇక్కడ ఎట్లా అంటే ఫుల్ రష్ వచ్చేసి ఇక్కడికి వస్తారు. అందుకోసమే మీరు శ్రీనివాసం దగ్గర తీసుకోండి, శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర. అక్కడనైతే మనకు టికెట్స్ ఇస్తారు. అక్కడ వచ్చేసి 9 o'clock నుంచి ఇస్తారు. ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి. మస్తు ఉంటుంది గైస్, ఈజీగా తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళేసి అయితే. చలో మనమైతే వెళ్ళిపోదాం గైస్. చల్లగా మెట్లయితే స్టార్ట్ చేసేద్దాం. కొంతమంది ముఖాల మీద కూడా నడుస్తున్నారు చూడండి. నడవాల గోవిందా గోవిందా గైస్ చూడండి ఇట్లుంది. ఫస్ట్ స్టెప్ దగ్గర అయితే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇంకోటి అక్కడ దర్శనం చేసుకొని మనం ఎట్లయితే స్టార్ట్ చేసేద్దాం పైకి ఎక్కడం. మనకి ఇంకా చూడండి, మనం స్టెప్స్ మీద నుంచి వెళ్తుంటే మనకి వాటర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చలో మనమైతే వెళ్ళిపోదాం గాయ్స్. చూడండి మనమైతే స్టార్ట్ చేసినాం, మనం స్టెప్స్ మీదకి అయితే వెళ్తున్నాం. పబ్లిక్ చూడండి ఇంకా ఒకసారి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడనైతే. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటా మంచిగా వెళ్ళిపోతున్నా పైకి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. 4 months తర్వాత మళ్ళీ వచ్చినాను నేను ఇప్పుడు తిరుపతికి అయితే. ఇప్పుడైతే మనం కొండెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత వరకు ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలా, అప్పుడే నా మనసు సంతోషంగా ఉంటుంది గైస్. అప్పటి వరకు ఎక్కుతూనే ఉంటా. చూడండి పబ్లిక్ చూడండి ఇంకా ఎట్లా వస్తారో. పక్కన మొత్తం అడవి అయితే చాలా డేంజర్ ఉంది. చూద్దాం ఏమైనా కనిపిస్తాయేమో డీర్స్ అవి కూడా. బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా చూడండి గైస్. చూడు స్టెప్స్ చూస్తారా గైస్. కొంతమంది చాలామంది వచ్చేసి బొట్లు పెట్టుకుంటూ పోతున్నారు, ఇంకా ముఖాల మీద కూడా నడుస్తున్నారు. అంటే కోరికలు ఎట్లా కోరుకుంటారో వాళ్ళ బట్టి ఉంటుంది. గైస్ చూడండి ఆర్థికాపురం కూడా పెడుతున్నారు చూడండి గైస్. చాలా మంచిది, మీరు బస్సులో కాకుండా ఇట్లా స్టెప్స్ మీద నుంచి రండి, చాలా మంచిది తెలుసా. ఎందుకంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి నడిచినారు ఇక్కడ నుంచి. మీకు చాలా అదృష్టం ఉంటేనే ఇందాక రాగలుగుతారు గైస్ మీరైతే. అంత ఈజీగా తిరుపతికి రావాలంటే దేవుని తలుచుకుంటేనే మనం ఇంత దూరం రాగలుగుతాం. గోవిందా గోవిందా. చూడండి ఫొటోస్ దింపుతున్నారు ఇక్కడ. గోవిందా. చూడండి గైస్ ఆరతి కప్పాలు కూడా. వర్షాకాలంలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. వెదర్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది వర్షాకాలంలో. ఇదిగోండి చూడండి ఇక్కడ మొత్తం అడవి లేకుంది కదా, గుట్టలు ఇవన్నీ చాలా పైకి ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మీకైతే వ్యూ చూపెడతా చూడండి. ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ ఎక్కుకుంటా వెళ్ళిపోదాం. గాయ చూడండి ఇక్కడ స్వయంగా వెలిసింది పుట్ట. గణేశుని లెక్కన ఉన్నాడు కదా సేమ్. గాయ చూడండి ఇక్కడ గణేశుని లెక్కన ఉన్నాడు కదా సేమ్. స్వయంగా వెలిసిన పుట్ట ఇది. సేమ్ నెట్టు వినాయకుని లెక్కన ఉన్నాడు ఇక్కడ. గోవిందా గోవిందా. గాయస్ మనమైతే సగం స్టెప్స్ దాకా వచ్చేసినాం. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. చూసాం ఎన్ని స్టెప్స్కి వచ్చినామో. ఇంకా బోర్డ్ అయితే చూసాం, ఇంకా బోర్డు రాలేదు. నాకు తెలిసి ఇంకా మనం ఓన్లీ ఒక 50 or 100 స్టెప్స్ ఎక్కినాం అంతే. అప్పటికే చెమటలు వచ్చేస్తున్నాయి గైస్. ఎంత కష్టమైనా సరే గోవిందా అనుకుంటా ఊరి మొత్తం పైకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. గైస్ చూడండి అందరు ఇట్లా హైట్ ఉంది కదా, ఇక్కడ కింద చూస్తే కనిపిస్తుంది హైట్ ఉండదు ఇక్కడ. గోవిందా గోవిందా. చూడండి గాయస్ తిరుపతికి అయితే రండి, చాలా మంచిగా అనిపిస్తుంది గాయస్. లైఫ్లో ఒక్కసారి రండి ఈ తిరుపతికి, చాలా మంచిది గైస్. మీరు అనుకున్న కోరికలు పక్కా నిలబెడతారు వెంకటేశ్వర స్వామి. చూడండి మనమైతే 300 స్టెప్స్కి అయితే వచ్చేసినాం. ఇంకా 2888 స్టెప్స్కి వెళ్ళాలంట. చూడండి
చూడండి పబ్లిక్ చూడ ఎట్లున్నారో. మనమైతే 900 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. గాయ్స్ సముద్రం అయిపోయినా 900 స్టెప్స్ ఎక్కినాం. గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కినాం. సో గాయ్స్ కింద వస్తున్నాం. చూడండి కింద వస్తున్నా. ఎందుకంటే పబ్లిక్ ఎట్లా వస్తారో. చలో గాయ్స్ స్టార్ట్ చేద్దాం కొంచెం అయిపోయినాక అయితే. గాయ్స్ చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. 900 స్టెప్స్ కంప్లీట్ చేసినాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం గోవిందా గోవిందా అనుకుంటా. చలో వెళ్ళిపోదాం. ఎన్ని స్టెప్స్ దాకా పోతుందో చూద్దాం. ఫుల్ పబ్లిక్ ఫుల్ రష్ ఉంది ఈరోజు అయితే. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, అట్లా అని చెప్పేసి చాలామంది వస్తారు. హాలిడేస్ ఉంటాయి కదా అట్లా. చూడండి చెంతలు చూడండి మొత్తం ఎట్లా వచ్చేసినాయి. ఇంకా పబ్లిక్ చూసుకొని బ్యాక్ సైడ్ దర్శనం చేసుకోవాలంటే తప్పదు వెంకటేశ్వర స్వామి కోసం. గైస్ చూడండి 1000 స్టెప్స్ కానీ అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. 1000 స్టెప్స్ కంప్లీట్ చేసినాం వితిన్ 10 minutes. చూడండి గైస్ 1000 స్టెప్స్ కంప్లీటెడ్. పబ్లిక్ చూడండి ఎట్లా వస్తారు. ఫుల్ రష్ వస్తుంది కదా, పైకి ఎక్కువ పోవాలి. ఇక్కడ ఓఆర్ఎస్ వచ్చేసి 50 రూపీస్ అంట గైస్. ఇక్కడ గాయస్ చూడు ఎంత పబ్లిక్ ఉన్నారా. మొత్తం ఎంత ఎక్కిన పబ్లిక్ మాత్రం అస్సలు అవుతుంది. ఎక్కుతూనే ఉన్నారు. ఎవరు లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ చాలామంది ఉన్నారు కాబట్టి స్లో ఎవరికి మొత్తం దమ్ వస్తుంది. గోవిందా 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 గోవిందా. చూడండి కొండంగా చూడండి. చూడండి మంకీస్ అనిపిస్తున్నాయి ఇక్కడ కొండంగాలు. చూడండి ఏమో పూరి చపాతి తింటుంది రోటీ. గోవిందా గోవిందా. గాయస్ ఫైనల్ అయితే శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ చేసేసాం. స్టెప్స్ అయితే చూద్దాం. గాయస్ టోటల్ స్టెప్స్ వచ్చేసి 2388 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్ల నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు వచ్చేసాం. తిరుమలకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి వీడియోస్, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం లగేజ్ సెంటర్కి వెళ్దాం. కింద లగేజెస్ సబ్మిట్ చేస్తాం కదా, అవి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలో మీకు చూపెడతాను. వెళ్ళిపోం అతనే మన రూమ్ బుకింగ్స్ ఎక్కడ చేసుకోవాలా, దర్శనం లైన్స్ ఎక్కడ, నేను మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మొత్తం చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? సరే గైస్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం లాస్ట్ ఫైనల్ వచ్చేసినాం. గోవిందా గోవిందా. గాయస్ చూడండి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా స్తంభాలతో ఒకటి చేస్తుంది చూడండి. టెంపుల్ లెక్క చాలా బాగుంది. పాతకాలం అంటే ఇది. ఒక్కోసారి చూడండి కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందంటే చూడండి ఇట్లా పట్టుకునేది. ఇదిగోండి ఇది ఇక్కడ కొన్ని శిల్పాలు కూడా చెక్కి ఉన్నాయి చూడండి. గాయస్ ఫస్ట్ అయితే మనం ఏమైనా కూలింగ్ తాగాల. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కొండంగా ఎంత మంచిగా కూర్చున్నా.
గాయస్ ఇవో మనము మొత్తం పైకి వచ్చేసిన తర్వాత లాస్ట్కి కొంచెం ముందుకు నడుచుకుంటూ రావాలా. ఇట్లా నడుచుకుంటూ వస్తుంటా గాయస్. చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఈ బోర్డు రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టీటీడీ జలప్రసాదం. పక్కనే మనకి గ్రీన్ కలర్లో ఒక బోర్డు కనిపిస్తుందా, ఫ్రీ లగేజ్ సెంటర్ అని. ఇక్కడనే మన లగేజ్ తీసుకోవాలా. ఏవైతే మనం కింద ఇచ్చాము చూడు, ఇప్పటిదాకా స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కేటప్పుడు కింద ఇచ్చాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట. మనకు ఒక టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లగేజ్ సెంటర్కి వెళ్ళిపోవాలా. చూడండి ఈ లైన్లో ఇచ్చి తీసుకోవాలా గైస్. ఇంత గైస్ సింపుల్, మీరు అసలు టెన్షన్ పడకండి. కానీ జర ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, సమ్మర్ సీజన్ కదా అట్లా అని చెప్పేసి. చలో వెళ్ళిపోదాం మనం కూడా. గైస్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాం, ఇప్పుడే లారీ వచ్చింది. చూడండి ఇంకా రష్ చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మనం రూమ్స్ అయితే బుక్ చేసుకుందాం. ఫుల్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేస్తా, వెళ్ళి చూడండి ఓకేనా.